హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? మీరు బాగుండాలనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, రైల్వే స్టేషన్లో మా పరిస్థితి ఇలా ఉందన్నమాట. చక్కగా చెల్లి పెళ్ళి అయితే అయిపోయింది. చెల్లి పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకా నేను ఒక 20 days అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే చిన్న చిన్న పనులు ఉంటూనే ఉంటాయి కదా, సో ఆ అమ్మ చేసుకోలేదని నేనైతే ఉండి హెల్ప్ చేసి ఎక్కడ సామాన్లు అక్కడ, ఎక్కడ బట్టలు అక్కడ అన్ని క్లీనింగ్ చేసి ఇంకా నేనైతే ఛత్తీస్గఢ్కి అయితే బయలుదేరిపోయాను. ఛత్తీస్గఢ్కి బయలుదేరి మధ్యలో వైజాగ్లోన సింహాచలం నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాలనేసి అనుకున్నాము. సో చిన్న పాపకి కొప్పు తీయడం అయితే ఉన్నదనమాట. సో నేనైతే అమ్మ నాన్నల్ని అయితే తీసుకొని వెళ్దామనేసి అనుకున్నాను. వాళ్ళకి చెప్పానమాట, సో వెళ్ళాలి డాడీ అంటే నాన్న అమ్మ అయితే బయలుదేరిపోయారు. అలాగే మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఊర్లోనే ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చారనమాట అనుకోకుండా. సో అందరం కలిసి అనమాట ఇక్కడ పడుకుడిపోయాము. తెల్లారితే మా హస్బెండ్ అనమాట ట్రైన్ దిగుతారు. ఛత్తీస్గఢ్ నుండి మా వారు కూడా వస్తున్నారనమాట. సో ఆయన వచ్చేంత వరకు ఈ నైట్ మొత్తం స్టే చేయాలి మేము. గునుపూర్ నుండి సాయంత్రం 4 గంటలకు వచ్చే ట్రైన్కి మేము ఎక్కితే నైట్ 11కి దిగామన్నమాట. సో 11 నుండి మళ్ళీ మార్నింగ్ 5 వరకు అయితే స్టే చేయాలి. ఈ లోపలైతే మా ఆయన వచ్చేస్తారనేసి అనుకున్నాం అనమాట. సో మా వారు ట్రైన్ దిగేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ట్రైన్ చాలా లేట్గా వచ్చింది. ఈ నైట్ లోపలైతే నేను పిల్లల్ని చూసుకుంటున్నాను. ఒక పక్క అమ్మ నాన్న అయితే పడుకుడిపోయారు నీరసం వల్ల. పెళ్ళిళ్ళు అంటే చాలా నీరసం కదా, సో అందుకోసం వాళ్ళైతే పడుకుడిపోయారు. మార్నింగ్ అయితే మేము స్నానాలన్నీ చేసి రెడీ అయిపోయాము. ఇక్కడ చిన్న పాపకి అనమాట మా హస్బెండ్ వచ్చేసరికి సర్ప్రైజ్ ఇస్తున్నారనమాట. పెద్ద పాప వచ్చేసరికి తెలుసుకునే టైం అయితే వచ్చేసిందనమాట. సో అందుకోసమే ఇంకా పెద్ద పాపకి అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్న పాపకి ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు వాళ్ళ నాన్న. చూసారు కదా, సో అనుకోకుండా ఫేస్ చూసింది. అప్పటికి వాళ్ళ నాన్నగారు అనేసి అయితే పోల్చేసింది చిన్న పాప. చాలా అంటే చాలా సరదా పడిపోయింది అనమాట. 1 month 15 days వాళ్ళ డాడీకి అయితే మిస్ అయిపోయింది అనమాట. సో అప్పటికి వచ్చారు, ఒక 10 days పెళ్లి కోసం స్టే చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. చూసారు కదా, తండ్రి కూతుర్లు ప్రేమ అనమాట. సో ఇది ఇలా వీడియో డల్గా ఉంది కానీ ఇంకా షార్ట్ వీడియో పాట పెట్టి పెట్టాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. చాలా లైక్స్ కూడా వచ్చేసాయి. ఫైనల్గా హాలిడేస్ అయితే అయిపోయి అలాగే చెల్లి పెళ్లి కూడా చక్కగా అయిపోయింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి నరసింహస్వామి మొక్కుబడి ఉన్నదనమాట. సో చిన్న పాపకి ఈ కొప్పు తీసిస్తే మాకు మొక్కుబడులు తీరినట్టేనమాట. సో అందుకోసమే ఇంకా మేము వైజాగ్ అయితే చేరిపోయాము. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మేమైతే చక్కగా రెడీ అయిపోయాము మా హస్బెండ్ వచ్చేసరికి. కానీ చాలా లేట్ అయిపోయిందంట ట్రైను, చాలా లేట్గా దిగారు. అప్పటికే ఫుల్గా వర్షం పడుతూ ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, లేడీస్ మా వారు వచ్చేసరికి మేమైతే ఇలా రెడీ అయిపోయి అయితే కూర్చున్నాము. చాలామంది చూసారు కదా వెయిటింగ్ హాల్లోనే ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా కష్టం మీద అయితే చీర కట్టేశాను. నేను ఎక్కువ చీరలు కట్టడం చాలా తక్కువ అనమాట. ఇక్కడ చూసారు కదా, అమ్మ రెడీ అయిన తర్వాత కూడా ఒక పడుకోవడం అయితే ఒక నిద్ర అయితే తీసేసింది. ఎందుకు అనుకుంటున్నారా? సో పెళ్ళిలో చాలా టైర్డ్ అయిపోయింది అమ్మ, చాలా నీరసంగా ఉంది. తనకు షుగర్ కాబట్టి ఇంకా చాలా నీరసంగా ఉందన్నమాట. సో అందుకోసమే ఇంక పడుకోనిలే అనేసి అయితే మేము అలా విడిచిపెట్టేసాము. ఇక్కడ చూసారు కదా, మా మామయ్య వాళ్ళు ఊర్లోనే ఉంటారు. వీళ్ళైతే హఠాత్తుగా బయలుదేరేసారు. జస్ట్ 1 hourలో నిర్ణయం అయితే తీసుకొని బయలుదేరి వచ్చేసారు మేము వెళ్తామని తెలిసి. సో అందరం ఫ్యామిలీ మొత్తం సరదాగా అయితే ఇలా బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారు కదా, మా నాన్న అనమాట, మై హీరో అనమాట ఆయన. సో మా నాన్నగారి గురించి నేను మాటల్లో చెప్పలేనండి. మా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నిజంగా నేనున్నానని మా ఆడపిల్లలకి ధైర్యం మా నాన్నగారేనమాట. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఇలా బయలుదేరిపోయాము. చాలా సరదాగా వెళ్తున్నాము. సింహాచలం ఆటోలో ఇలా కూర్చొని అయితే వెళ్తున్నాము. నాన్న అయితే వెనక్ సైడ్ వెళ్ళిపోయారు, జాగా సరిపోదు అనేసి అనమాట. ఇక్కడైతే మనవలు అయితే ఆడుకుంటారులే అనేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. ఇదండి వైజాగ్ స్టేషన్ నుండి మళ్ళీ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాము. కాంప్లెక్స్కి ఎందుకు వెళ్తున్నాము అనుకుంటున్నారా? సో అక్కడ టిఫిన్స్ అయితే అస్సలు బాగోలేము. మేము వచ్చినప్పటి నుండి డబ్బులు అయితే ఖర్చు అయిపోతున్నాయి కానీ రైల్వే స్టేషన్ పక్కన అయితే అస్సలు ఫుడ్ అయితే అస్సలు బాగుంటలేదు. మా హస్బెండ్ ఉంటేనే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది చూసి తెస్తారు. మా నాన్నగారికి వైజాగ్ స్టేషన్ దగ్గర సో తెలియదు అనమాట ఎక్కడ బాగుంటుంది అనేసి. పాపం డబ్బులు అయితే చాలా ఎక్కువగా ఇచ్చేసి మరి ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు, కానీ అస్సలు బాగోలేదనమాట. చెత్త కుప్ప లోపలికి ఆ ఫుడ్ అయితే వెళ్ళిపోయింది. చాలా ఆకలితో ఉన్నాము. ఇంక నేను వీళ్ళందరూ టిఫిన్ చేస్తామంటే మా వారు వచ్చే అంతవరకు ఆగండి. సో టిఫిన్స్ అయితే ఆయనకు తెలుసు, వైజాగ్ మొత్తం ఆయన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ బాగుంటాయి ఏంటి అనేది ఆయనకు తెలుసు కదా. సో ఆయన వచ్చినాకే భోజనాలు చేద్దాం, టిఫిన్ చేద్దాం అనేసి అయితే వాళ్ళకి ఆపేసాను. మా వారు వచ్చిన తర్వాత చక్కగా స్టేషన్లోనే స్నానం చేసి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయినాక కాంప్లెక్స్ దగ్గర అయితే భోజనాలు అయితే చేసాము. ఒక చిన్న చిన్న హోటల్స్ కానీ టేస్ట్
టేస్ట్ అయితే హైలైట్ అనమాట. ఇక్కడ మా వారు మా హీరో అయితే వచ్చేసి బయలుదేరిపోయి చూసారు కదా చిన్న పాపకి పట్టుకొని అయితే సింహాచలం అయితే రీచ్ అయిపోయామన్నమాట. వైజాగ్లో అయితే ఇడ్లీ చట్నీ చాలా బాగుందండి. సో పెద్ద పెద్ద ఇడ్లీలు అయితే ఇస్తున్నారనమాట. 2 ఇడ్లీలు వచ్చేసరికి 30 రూపాయలట. డబ్బులు పోతే పోయినాయి కానీ కడుపు అయితే నిండిందనమాట. సో అదనమాట. తెలిసిన వాళ్ళు ఉండాలి, తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇదేనమాట. ఫుడ్కి బెడ్కి అన్నిటికీ కష్టమనమాట. సో మా వారు వచ్చి కొంచెం కోపం అయితే అయ్యారు. లార్జ్ తీసుకుని ఉంటే అయ్యాను కదా, లార్జ్ రూమ్లో ఉండుందరు కదా, సో రైల్వే స్టేషన్లో అలా పడి ఉండడం ఏంటి, పిల్లలకు పడుకోబెట్టడం ఏంటి అనేసి నా మీదకైతే కోపం అయ్యారు. కానీ నాకు అవన్నీ తెలియదు కాబట్టి ఇంకా వెయిటింగ్ హాల్లోనే ఉండిపోయాను అనమాట. నాతో వచ్చిన మా నాన్నగారికి మా మామయ్య గారికి కూడా తెలియదు అనమాట వైజాగ్లో లార్జ్లు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది. సో వెయిటింగ్ హాల్లోనే అలాగ ఉండేసరికి పిల్లల్ని ఇలా కిందే పడుకోబెట్టావు కదా అనేసి కొంచెం కోపం అయ్యారు. సో ఎలానో ఒకలాగా నైట్ అయితే అడ్జస్ట్ అయిపోయాము. తెలియని జాగా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా తెలిసిన జాగాలో ఇలా అయితే స్టే చేస్తామన్నమాట. ఇక్కడ ఇంకా గుడికి అయితే రీచ్ అవ్వలేదండి. అప్పుడే తాతయ్య గారి చేత సో ఐస్ క్రీమ్లు అయితే కొనేసుకొని ఇలా తినేస్తూ ఉన్నారనమాట పిల్లలు. మేము వెళ్ళే రోజు అనమాట గురువారం మాట. చాలా స్పెషల్ దర్శనం అయితే జరిగిందనమాట. సో కొంచెం టైం కూడా అయ్యిందండి లైన్లో. చాలా అంటే చాలా లైన్లో టైం అయిపోయింది. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి గుండు చేయించుకోవడానికి టికెట్లు కావాలంట, అక్కడే తీసుకోవాలట. సో మా వారు కిందకి వెళ్ళి టికెట్లు తీసుకొని వస్తాననేసి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ పిల్లలకి అనమాట ఎండ ఎక్కువగా ఉంది కదా అనేసి అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు. చూసారు కదా మా పెద్ద పాప టాన్సిల్స్ ఉన్నాయి, ఎలా బుగ్గలు ఆడిస్తూ ఉందన్నమాట ఐస్ క్రీమ్ తినుకుంటూ. ఈ మధ్యన ఊర్లో చాలా వేడికి దొరికిపోయారనమాట. ఎండలకి చాలా విపరీతం ఎండలు అనమాట. ఊర్లో చాలా చాలా ఘోరంగా ఉండే. పిల్లలు ఇద్దరు కూడా బాగా దొరికిపోయారు. ఒళ్ళల్లో చెమరకాయలు అయితే ఫుల్గా అయిపోయినాయి. ఇక్కడ చిన్న పాప చూసారు కదా ఇంకా ఐస్ క్రీమ్ చక్కగా తింటుందనమాట. కూల్గా ఉందనమాట వేడి ఎండకి. మేము బయలుదేరినప్పటి నుండి కూడా ఫుల్ వర్షమేనండి. సో మేము ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ పర్లేకిండి రీచ్ అయ్యేంత వరకు ఫుల్గా తడిసిపోయే వచ్చామన్నమాట. అంత వర్షం ఘోరంగా ఉండే అనమాట. సో పర్లేకిండిలో గుంటూరు ట్రైన్ ఎక్కాము. అప్పటి నుండి అయితే వర్షం అనేది లేదనమాట. మళ్ళీ ఆ నైట్ రైల్వే స్టేషన్లో స్టే చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి రెడీ అయిపోయాము. సో రెడీ అయిన తర్వాత వైజాగ్లో కూడా చాలా ఘోరమైన వర్షం అయితే ఆ మార్నింగ్ పడింది. లక్షవారము దేవుడా మాకు దర్శన భాగ్యం ఎలా ఇస్తావు అనేసి అయితే మనసులో మొక్కాము. అక్కడికి ఒక 1 అవర్లో వర్షం అంతా తగ్గిపోయిందండి. రియల్గా చెప్తున్నాను. మా వారు వచ్చి బయలుదేరే లోపల ఇంక వర్షం లేదు, ఏం లేదు, ఎర్రగా ఎండెక్కిపోయిందనమాట. సో ఫోన్లే దేవుడా నువ్వు ఉన్నావనేసి అనుకున్నాము. కానీ దర్శన భాగ్యం ఎలా ఇస్తావో ఏమనేసి అప్పటికి మనసులో అనుకుంటూనే ఉన్నానన్నమాట. ఆ దేవుడైతే నా బాధని ఆలకించినట్టుగా ఉన్నారు. సో దర్శన భాగ్యం మాత్రం ఎక్సలెంట్గా జరిగిందండి. నిజరూప దర్శనం అయితే జరిగింది. లక్షవారము స్పెషల్గా పూజలు ఉంటాయంట. సో దేవుడిని స్పెషల్గా రెడీ చేస్తారంట నరసింహస్వామిని. సో అనుకోకుండా ఆ రోజు వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే విశేషం ఆ రోజు. సో జగన్నాథ స్వామికి కళ్ళు కడుగుతారంటండి. సో తొలిదశమి ఏదో అంటారు, నాకు క్లారిటీగా తెలీదు. సో పల్లెటూరులో అయితే జగన్నాథ స్వామికి కళ్ళు కడగడము అంటారనమాట. సో ఆ వేళ మేము వెళ్ళిపోయామన్నమాట. సో జనాలు అయితే విపరీతంగా లేరు, చాలా బీడ్గా ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా. సో మా వారైతే టికెట్ తీసుకొని వచ్చేసారు గుండు కొట్టించడానికి. మేము కిందటి సంవత్సరమే వెళ్ళి గుండులు అయితే కొట్టించుకున్నాం కదా. సో అందుకే ఈసారి అయితే ఎవరమూ కొట్టించుకోలేదు. మా చిన్న పాప మొక్కుబడి ఉంది కాబట్టి మా చిన్న పాపకి ఇలా గుండు కొట్టించడానికైతే గుండ్లు కొట్టే దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. చూసారు కదా వాళ్ళ తాతయ్య భుజాల పైకి అయితే ఎక్కిపోయింది నా చిన్న కూతురు అనమాట. వాళ్ళ నాన్నతో ఒక సైడ్ మాట్లాడుతూ ఉన్నది. అక్కడ ఎక్కడ గోడ తగిలిపోద్దో మనవరాలకి అనేసి చెయ్యి అడ్డంగా పెట్టి మరీ తీసుకెళ్తున్నారు మా నాన్న. చూసారు కదా. ఫైనల్గా భుజాల మీదకి ఎక్కి ఇలా అయితే స్టే చేస్తుంది అనమాట తను. మళ్ళీ గుండుల దగ్గరికి వెళ్తూ చుట్టుపక్కల చూస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నాయి అనేసి. సో మేమైతే చెప్పులు బయట పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి కాలు కింద ఎంటుకలు ఇలాంటివన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి అన్నమాట. కామనే అన్నమాట. ఎందుకంటే అక్కడ గుండ్లు కొట్టడం జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ఎంటుకలు అయితే పడి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా చిన్న పాప కొంచెం భయపడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేసి అయితే కొంచెం చూసి భయపడుతుంది. అందుకోసమే వాళ్ళ నాన్నగారు మామయ్య కొంచెం అటింగ్ తీసుకెళ్ళిపోండి భయపడుతుంది అనేసి అయితే వాళ్ళ మామయ్య గారితో చెప్తున్నారనమాట. సో నాన్నగారు అయితే అటింగ్కి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ చూసారు కదా ఫైనల్గా అయితే ఒక వీడియో తీద్దాం అనేసి ఇలా తీస్తున్నాను. సో టోకెన్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట గుండ్లు కొట్టించుకోవడానికి కూడా. చూసారు కదా ఇక్కడ తాతయ్య ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. మానవరాలతో నరసింహస్వామి దర్శనము చేసుకోవడానికి
చేయడానికి అనమాట. ఇక్కడ ఫుల్ సరదా అనమాట. ఇక్కడ వచ్చేసరికి సో గుండు కొట్టిన తర్వాత తలకు స్నానం చేయాలి కాబట్టి ఇంకా డ్రెస్ అంతా తీసేసాము. డ్రెస్ తీసేసి వాళ్ళ నాన్నగారితో ఇలా కూర్చోబెట్టాము. సో మేమెవరమైతే దగ్గరికి వెళ్ళలేదండో, భయం అనమాట. సో రౌడీ ఎంత ఏడుస్తుందో ఏమనేసి మేము భయపడిపోయాము. సో వాళ్ళ నాన్నగారు కూడా పిరికేని, కానీ కూతురుల దగ్గర వచ్చేసరికి ముందు వెళ్తున్నారనమాట. పాప వచ్చేసరికి చాలా ఏడుస్తుంది, మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంది అనమాట. చూసారు కదా, మూత అయితే వంక చేస్తుంది. నాకు వద్దు డాడీ, వెళ్ళిపోదాం డాడీ అనేసి. తనకి ఎవరో ఏదో చేసిస్తున్నారు ఏమో అనేసి అయితే అనుకుంటుంది అనమాట. అప్పటికి మేమందరం వెనక నుండి అయితే చెప్తున్నాము ఏం కాదు అనేసి. ఒక పక్క వాళ్ళ తాతయ్య ఐస్ క్రీమ్ పట్టుకొని మరీ తినిపించేయడానికి చూస్తున్నారనమాట. సో మనవరాలు ఏడుస్తుంది. చిన్న పాప అయితే చాలా షాక్ లో ఉంది, నాకేం చేస్తున్నారు ఏంటి అనేసి. మేమైతే భయపడిపోయామండి. సో కొప్పు తీయిస్తుందా లేదా, భయపడుతుందా ఏమా అన్నట్టుగా అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే ఏడుస్తూ ఉందన్నమాట. మాకు కూడా చాలా బాధ అనిపించింది. అప్పటికి వాళ్ళ నాన్నగారు అయితే మెల్లకి సంజాయిస్తున్నారు, అలా కాదమ్మా, ఇలా ఏం కాదమ్మా అనేసి గట్టిగా పట్టుకుంటున్నారనమాట. తల అటు ఇటు తిప్పితే ఇంకా గంటలు పడతాయి కదా అనేసి అయితే గట్టిగానే పట్టుకున్నారు. అప్పటికి ఒక 2-3 ఘాట్లు అయితే పడిపోయాయి పాపకి. ఇలాంటి ఫ్యామిలీ వీడియో మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే పెట్టలేదు. ఎందుకు అనుకుంటున్నారా? ఎవరు ఏమనుకుంటారో, ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇంకా పెట్టలేదు అనమాట ఇప్పటి వరకు. ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, రేపు పొద్దున్న నా పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు కదా. సో చిన్నప్పుడు నన్ను ఇలా చేశారు, ఇలా తీసుకెళ్లారు, ఇలా మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు నన్ను ఎత్తుకున్నారు అనే మెమోరీస్ వాళ్ళకి కూడా ఉండాలి కాబట్టి సో ఇలా అయితే వీడియోని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. మీరైతే తప్పుగా అనుకోకండి. పాప అయితే చాలా గట్టిగా ఏడుస్తూ ఉందన్నమాట. సో నేనైతే వాయిస్ ఓవర్ కట్ చేస్తానన్నమాట. మాకు చాలా బాధ అనిపించింది తను ఏడుస్తూ ఉంటే. ఏం చేస్తాం, మొక్కుబడులు కదా, తప్పదు అనేసి అయితే ఇంక గుండు కొట్టించిన తర్వాత ఇలా అక్కడే స్నానాల రూమ్లు ఉంటాయి అన్నమాట. సో పాపకైతే స్నానం చేయించేసాము. ఇంటి నుండి గంధం అయితే పట్టుకున్నాం అనమాట. సో గంధం అనమాట ఇలా తలకు రాసేసాము. తలకు రాసేసిన తర్వాత సైలెంట్గా ఉంటుంది కదా అనేసి ఒక ఐస్ క్రీమ్ అయితే కొనేసి ఇచ్చామన్నమాట. సో ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్తుంది అనమాట. ఐస్ క్రీమ్ అయిపోయింది, ఇప్పుడు లాలీపాప్. మిట్టా హాయ్ హాయ్. చూసారు కదా, సౌండ్ చాలా ఘోరంగా ఉంది, డిస్టర్బెన్స్. అందుకోసమే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొండపైనే ఈ పువ్వులు, పత్రి ఇలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూడగానే చాలా ముచ్చట అనిపించింది. చంపంగి పూలు చాలా స్మెల్ వస్తున్నాయి అనమాట, చాలా బాగున్నాయి. అడిగితే చాలా కాస్ట్ అయితే చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే మేమైతే తీసుకోలేదు. ఓన్లీ టెంకాయ, అదేనండి కొబ్బరికాయ, అవి తీసుకొని వెళ్ళాము. తీసుకెళ్తే ఆ కిందే కొట్టేశారనమాట. సో పైకి ఓన్లీ పూలు, పత్రి మాత్రమే తీసుకొని వెళ్ళమంటున్నారు దేవుడి దగ్గరికి. సో ఫైనల్గా గుడి లోపలికి వెళ్తున్నాము. సో గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ లోపలికి తీసుకొని వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోరనమాట. మొబైల్స్ని లోకర్లోనే పెట్టేసి దేవుడి దర్శనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వైజాగ్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. స్టేషన్కి వెళ్ళి ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళని పంపించేసి మేము వెళ్దామంటే వాళ్ళకి బస్సు అయితే మిస్ అయ్యిందనమాట. ఆ నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ మళ్ళీ గుంపు ట్రైన్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మేము రిటర్న్ అనమాట ఛత్తీస్గఢ్కి అయితే. మేము భార్యాభర్తలు మా పిల్లలు కలిసి బయలుదేరి మళ్ళీ ఇంటికైతే ఛత్తీస్గఢ్కి చేరిపోయామన్నమాట. అప్పటికే ట్రైన్ చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 4 అయితే అయిపోయింది. ఆ టైంలో తలార స్నానం చేసి దీపం ఇలా పెట్టేసి ఇంకా దేవుడి ప్రసాదాలు దేవుడి మూల పెట్టేసి ఇంకా నలుగురికి అయితే పంచామన్నమాట. ఒక పక్క చెల్లికి పెళ్ళి అయిపోయింది, ఇంకో పక్క వచ్చేసరికి మా హాలిడేస్ కూడా అయిపోయాయి, ఇంకొక పక్క వచ్చేసరికి చిన్న పాప మొక్కుపడి కూడా తీరిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇందులో చిన్న విశేషం ఏంటంటే అమ్మ నాన్నల్ని మిస్ అయ్యాము. ఆ బాధ అయితే మనసులో ఇంకా ఉందన్నమాట. చెల్లికి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సో నేను మా ఇంటికి వచ్చేసాను. మిగిలింది మా అమ్మ నాన్నే. వాళ్ళ గురించి నాకు ఒక టెన్షన్ అనమాట. సో ఎలా ఉంటారో ఏంటో అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.